అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దేశవ్యాప్తంగా ఇవాళ గిగ్ వర్కర్లు సమ్మెకు దిగనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సేవలు నిలిపివేయనున్నారు. సమ్మెలో స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాగే జిప్టో కార్మికులు పాల్గొనున్నారు. సరైన వేతనం, ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా 10 నిమిషాల డెలివరీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలపై గిగ్ వర్కర్ల సమ్మె ప్రభావం చూపనుంది. రైట్గా గిగ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మెకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, ఈ రోజు అయితే దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మెకు దిగుతున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఈ గిగ్ వర్కర్లు సమ్మెలో పాల్గొననున్నారు. అసలు గిగ్ వర్కర్లు అంటే ఆన్లైన్ యాప్ల ద్వారా డెలివరీ తీసుకొని ఎవరైతే అంటే ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన వారు ఉంటారో వాళ్ళకి చేర్చే వాళ్ళనే గిగ్ వర్కర్లు అంటారు. కాకపోతే వీరికి ఉద్యోగ భద్రత లేకపోవడము, అదేవిధంగా సరైన చార్జెస్ చెల్లించకపోవడము, అదేవిధంగా ప్రమాద బీమా లేకపోవడం అన్న ప్రధాన కారణాలతో అయితే ఈ రోజు గిగ్ వర్కర్లు సమ్మె చేపట్టినట్టుగా తెలుస్తుంది. అయితే గిగ్ వర్కర్లు ప్రధానంగా చూసుకున్నట్లయితే సమ్మెలో స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, జెప్టో కార్మికులు పాల్గొంటున్నారు. అయితే దేశవ్యాప్తంగా కూడా ప్రధాన నగరాల్లో, అదేవిధంగా సెకండ్ మెట్రోపాలిటన్ నగరాల్లో కూడా అయితే ఈ సమ్మె ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు ఇయర్ ఎండింగ్ కావడము, అదేవిధంగా 31st వేడుకల్లో, న్యూ ఇయర్ వేడుకల్లో కూడా ఎక్కువగా ప్రజలు ఎక్కువగా ఆన్లైన్ ఆర్డర్లు చేయడము, కావాల్సినటువంటి వాటిని ఆన్లైన్ లో తెచ్చుకునే సమయంలో ఈ వర్కర్స్ అనేవారు, ఈ గిగ్ వర్కర్లు సమ్మెకి దిగడంతో అయితే కొంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పేసి అయితే తెలుస్తా ఉంది. అయితే మధ్యాహ్నం సరైన సమయం కావడం, మధ్యాహ్నం నుంచి 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ సమ్మె ప్రభావం ఉండడం వలన కొంతమేర నష్టం కలిగించే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ గిగ్ వర్కర్లకు ప్రధానంగా చూసుకున్నట్లయితే 10 నిమిషాల్లో డెలివరీ విధానాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ గా చేస్తా ఉన్నారు. వారు 10 నిమిషాల్లో డెలివరీ కారణంగా వెళ్లే వేగము దూరం ప్రాంతాన్ని ఉన్నప్పటికీ కూడా వారు గూగుల్ మ్యాప్ చూసుకుంటూ, లొకేషన్ చూసుకుంటూ వాహనంపై ఎక్కువ స్పీడ్ వేగంతో వెళ్లడం కారణంగా ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ప్రమాదం బారిన పడి అంగవైకల్యమైన వారు ఉన్నారు. ఏదైతే 10 నిమిషాల డెలివరీ వ్యవస్థ ఉందో దాన్ని పూర్తిగా తీసివేయాలి. అదేవిధంగా ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా కనీసం ఏదైతే కంపెనీ ఉందో, వీళ్ళని తీసుకున్నటువంటి కంపెనీ ఏదైతే ఏజెన్సీ ఉందో వాళ్ళు కనీసం పట్టించుకున్న పాపన పోలేదు. కావున మాకు ప్రమాద బీమా భద్రత కూడా కల్పించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ గా అయితే వీళ్ళు గిగ్ వర్కర్లు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వీళ్ళను గుర్తింపు అయితే రెగ్యులర్ వర్కర్లుగా గుర్తించి వారికి కనీస వేతనం కూడా కల్పించాలన్నటువంటి మరొక డిమాండ్ తో కూడా వీరు గిగ్ వర్కర్లు సమ్మెలో పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు ఇప్పటి వరకు కూడా జనరల్ గా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏదైతే హోటల్స్ కావచ్చు, అదేవిధంగా కంపెనీస్ స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ కూడా కంపెనీస్ ఇయర్ ఎండింగ్ తో కూడినటువంటి వాళ్ళు ఏదైతే ఆర్థికంగా చూసుకున్నట్లయితే కూడా వాళ్ళు లెక్కలైతే చేసుకుంటే పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజు జరుగుతున్నటువంటి సమ్మెలో భాగంగా గిగ్ వర్కర్లు సమ్మెకి దిగడంతో అయితే కొంతవరకు నష్టం కూడా కలిగే అవకాశం ఉంది కంపెనీస్ కి. అయితే ఈ రోజు కొన్ని ప్రాంతాలలో కొంతమంది వర్కర్స్ సమ్మెకి దిగడము, కొంతమంది దిగకపోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కావున కొన్ని ప్రాంతాల్లో ఏదైతే మెయిన్ సిటీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏదైతే అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, అదేవిధంగా కొన్ని హోటల్స్, మెయిన్ హోటల్స్, ప్రధానమైనటువంటి హోటల్ ఏదైతే స్టార్ హోటల్స్ కానీ మిగతా హోటల్స్ కూడా వాళ్ళు స్విగ్గీ, జొమాటో ఆర్డర్ల కారణంగా కూడా ఈ రోజు కొంతవరకు నష్టపోయే అవకాశం అయితే ఉంది. ఈ సమ్మె కారణంగా అయితే తమకు ఉన్నటువంటి డిమాండ్ తీరుతాయని చెప్పేసి అనుకుంటున్నప్పటికీ కూడా దానికి సంబంధించి కంపెనీస్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో, అయితే జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, దాని నుంచి తీసుకున్నటువంటి ఏజెన్సీ నుంచి తీసుకున్నటువంటి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో ఆన్లైన్ విధానం ద్వారా తమ వాహనాలను ఉపయోగించి కావలసినటువంటి కస్టమర్ కు చేర్చినటువంటి వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ మాకు తీరుస్తారని చెప్పేసి వారైతే గిగ్ వర్కర్లు అయితే ఆశ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆ కంపెనీస్ కు సంబంధించినటువంటి యాజమాన్యం అయితే స్పందిస్తారా లేదా అనే విషయాన్ని అయితే తెలుసుకోవచ్చు. అయితే ప్రధానంగా ఈ రోజు 31st కావడంతో అయితే గిగ్ వర్కర్ల చేస్తున్నటువంటి సమ్మె ప్రభావం వల్ల కొన్ని కంపెనీస్ కి అయితే నష్టం అయితే జరగవచ్చు. అదేవిధంగా కూడా ఆన్లైన్ డెలివరీలో కూడా ఎవరైతే కస్టమర్స్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి కూడా ఆలస్యమైనా కావచ్చు, కొన్ని ఆర్డర్లు కూడా రద్దయ్యే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. శివ, రైట్, థ్యాంక్ యూ. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.